అసలు ఎవరిని విమర్శించకూడదు. పైగా ఎవరు చేశారు. ఇప్పుడు నా ప్రయత్నం ఎంత ఏంటంటే పలానా వాళ్ళు చేశారు కాకుండా ఎవరో చేసిందే అది. ఎందువల్లంటే గొడ్డలతో దారుణంగా మొక్క మీద నరికేశారు. పళ్ళు లేవు. ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతే అటువంటి దెబ్బలు తగలవు. హెల్మెట్ అడుగున దెబ్బ తగలదు, హెల్మెట్ ఉన్నట్టుగా. అంతేకాకుండా తొడ మీద పెద్ద కాల్ చేసిన ఇది ఉంది. అటాప్సీ రిపోర్ట్లో మందు అన్నది వాసన రాలేదని చెప్తా ఉన్నారు. తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మందు వాసన అన్నారు. ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా అది హత్య కిందే కనబడుతూ ఉంది. అందు గురించే నేను కోర్టుకు వెళ్ళాను. ఆ కోర్టులో 5 లక్షలు ఏకంగా మేము అడిగారు. అంతకుముందు ఆయన కోర్టులో కొంచెం సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దాని గురించి వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు. అది మేము కట్టడం కూడా జరిగింది. 5 లక్షలు కట్టడం జరిగింది కోర్టులో. డెఫినెట్గా వాదనలు జరుగుతాయి. మేము అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి అంటే సిట్టింగ్ జడ్జితో అది విచారణ జరిపించాలని. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే రీపోస్ట్ మార్టం కూడా చెయ్యాలని. కాబట్టి ఇది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ హర్ష్ కుమార్ ఉన్నంత వరకు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు. వాళ్ళ వల్ల కాదు. హర్ష్ కుమార్ ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రభుత్వం కూడా ముగిలేదు. మోడీ కూడా ముగిలేడు, చంద్రబాబు కూడా ముగిలేడు. ఈ రోజున సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డే, 81st సద్భావన డే అంటే 81st బర్త్డే ఆఫ్ రాజీవ్ గాంధీ. మరి 40 yearsకి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి 50 years కల్లా ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన చాలా విజనరీ. ఆయన విజన్ వల్ల ఈ రోజున కంప్యూటర్స్ కానీ లేదంటే డిజిటల్ ఇండియా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఆయన్ని చాలా బోఫోర్స్ దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి ఆయన్ని చాలా డిఫేమ్ చేసి ఆయన పదవి నుంచి దించేశారు. ఎలక్షన్లో 91లో ఆయన ఎలక్షన్లు అయిపోయి ఉంటుంటే డెఫినెట్గా ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు. దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఈ మధ్య నిన్న నెహ్రూ చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము సరిచేస్తున్నాం అని చెప్పేసి మోడీ అన్నాడు. అసలు మోడీ గారు ఏమన్నా బుద్ధుండి మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడో. నెహ్రూ చేసిన తప్పుల్ని నేను సరిచేస్తా అన్నాడట. ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ ఇన్ ది ఎర్త్ ఉందంటే దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు, అది మిస్టరీ. ఇందిరాగాంధీ దేశ సమగ్రత గురించి చనిపోయింది. రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్య గురించి ఆయన చనిపోయాడు. అటువంటి ఫ్యామిలీ గురించి పైగా స్వాతంత్ర కాలంలో నెహ్రూ 14.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నెహ్రూ 436 కోట్లు స్వాతంత్రం రాకముందు ఇండియన్ కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు. భారతదేశానికి వాళ్ళ ఆస్తులను ఇచ్చాడు. కాబట్టి ఆ ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు. అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటంటే ఇవాళ సెమినార్ ఒకటి జరిగింది ఓట్ చోరీ గురించి. ఈ రోజున ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడంటే బీహార్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు. 7,90,00,000 ఓటర్లని మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు 7,26,000 ఓట్లు, 25 ఓట్లు. 7,25,00,000 అంటే 65 లక్షల ఓట్లు తీసేశారు. ఉన్న 65 లక్షల ఓట్లు తీశారు. తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు, పేదలు, మైనార్టీస్ ఓట్లు తీసేశారు. దీని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు
వెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు 56 గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని 65 లక్షలు ఓట్లు లేని ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది. అసలు ఓట్లో ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారని తీసేశారు. వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశాడు. దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం. అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవ్వకుండా ఉంది. అంతేకాకుండా మనకి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట్ల పోలింగ్ అయిన పర్సంటేజ్ కన్నా లెక్క పెట్టిన తర్వాత పర్సంటేజ్ అన్నది ఎక్కువ వస్తూ ఉంది. సపోజ్ ఒక 10 కోట్లు ఓట్లు లెక్క పెడితే దాని తర్వాత 10.5 కోట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాలెట్ బాక్సులు అయిపోయింది. పోలింగ్ శాతమేమో 84% అవుతుంది. పోలింగ్ తర్వాత అనౌన్స్ చేసేటప్పటికి 84% వల్ల పోయి 86 తర్వాత 90, 92 అలాగా అవుతుంది. అంటే ఈ ఓట్లు ఏ రకంగా కలుస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి అంటే ఈవీఎంలని దాచిపెట్టిన తర్వాత ఆ ఓట్లు ఈవీఎంలోకి ఎలాగెళ్తున్నాయి ఎక్స్ట్రా ఓట్లు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వరకు కూడా అసలు భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఓట్ల ఎలక్షన్ కానీ బహిష్కరించడం అన్నది సబబు. ఖచ్చితంగా ఈవీఎంల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి. ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి, ఆంధ్రాలో పెరిగినాయి. ఆంధ్రాలో పెరిగింది 12.5% పెరిగింది అని నా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి అసక్తుడు, దాని గురించి మాట్లాడలేడు. మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన ఏమైపోతాడో అన్న భయం. అందుగురించే క్రమేపీ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. బీజేపీ అంటే పడిన ప్రజలు. కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ. ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ను కూడా ప్రతిపక్షాలు ఈ ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్లో పాల్గొనాలి. లేదంటే కంప్లీట్గా బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరుతూ ఉన్నాను.